ఐఏఎస్ రోహిణి సింధూరి వర్సెస్ ఐపీఎస్ రూప. గత ఏడాది ఫిబ్రవరిలో కన్నడ నాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ రోహిణి సింధూరి మరియు ఐపీఎస్ రూప మౌడ్గిల్. ఐఏఎస్ రోహిణి సింధూరి మరియు ఐపీఎస్ రూప మౌడ్గిల్ మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది. తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. రూప మౌడ్గిల్ రోహిణి సింధూరిపై పరువు నష్టం దావా వేశారు. రూప ఆరోపణల ప్రకారం రోహిణి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు మాత్రమే కాకుండా కుటుంబానికి వృత్తిపరంగా తీవ్ర భంగాన్ని కలిగించాయని కోర్టులో వాదించారు. గతంలో రోహిణి సింధూరి ఫేస్బుక్ లో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేస్తూ అవి ఐఏఎస్ అక్రమాలకు నిదర్శనమని రూపా విమర్శలు గుప్పించారు. అప్పట్లో సుప్రీంకోర్టు తమ హోదాలకు అనుగుణంగా ప్రవర్తించాలని, రాజీ చేసుకోవాలని ఇద్దరికీ సూచించింది. ఇదంతా మైసూరు కలెక్టర్గా ఉన్న రోహిణి సింధూరి తన బదిలీని క్యాట్లో సవాల్ చేయడంతో ప్రారంభమైంది. అప్పటి నుంచే వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు, దావాలు కోర్టు మెట్లెక్కాయి. ప్రజల ముందు గౌరవం కలిగించాల్సిన అధికారుల మధ్య ఇలాంటి ఘర్షణలు న్యాయ వ్యవస్థకు చేరడం ప్రజలకు తప్పుదారి చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి మరి.